హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పల్లి చిక్కీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు: ముందుగా పావు కేజీ పల్లీలు తీసుకోండి, ఆ తర్వాత 1.5 కప్పు బెల్లాన్ని తీసుకోండి, అలాగే 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ అండ్ గీ తగినంత. ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని హీట్ చేసుకోవాలి. ప్యాన్ వేయాక పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి 6 to 7 minutes వరకు. ఒక 7 minutes పాటు వేయించుకున్నాం కదండి. పల్లీలు చూస్తే ఇలా ఈజీగా పుట్టుపోయేలాగా వేయించుకోవాలి. ఇలా వేయించిన పల్లీలను ఒక ప్లేట్లో తీసి చల్లారి పెట్టుకుందాం. పల్లీలు ప్లేట్లో తీసుకున్నాం కదండి, చల్లారిపోయి ఇలా పొట్టు తీసి విడిగా చేసుకోవాలి. ఇలా పల్లీలను ఒక క్లాత్లో తీసుకొని రూలర్తో ఇలా అంటే కూడా ఈజీగా పొట్టు వచ్చేస్తుంది. నేను ఇది ఇలానే తీస్తానండి. చిక్కీ చేసి ఈజీగా పీల్ రిమూవ్ అయిపోతుంది కదా. ఇలా పల్లీలు పూర్తిగా పొట్టు తీసి పెట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని హీట్ చేసుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 1.5 స్పూను గీ వేసుకుందాం. గీ వేసుకొని కరిగిన తర్వాత బెల్లాన్ని వేసుకుందామండి. బెల్లాన్ని వేసి కరిగించుకోవాలి. వాటర్ అవసరం లేదు. ఇలా బెల్లం పూర్తిగా మెల్ట్ అయిన తర్వాత గట్టి పాకం వచ్చేంత వరకు ఇలా కరిగించుకోవాలి. ఈలోపు ప్లేట్ మీద గీ అప్లై చేసుకుందాం. ఇలా అప్లై చేసి పెట్టుకుందాం. పాకం రెడీ చేసేటప్పుడు ఒక బౌల్లో వాటర్ తీసుకొని 1 స్పూన్ పాకాన్ని అందులో వేసి చూసినట్లయితే గట్టిగా రావాలి. అది కరెక్ట్ కన్సిస్టెన్సీ. ఇలా గట్టి పాకం వచ్చింది కదా అండి. ఇప్పుడు పల్లీలను ఇందులో యాడ్ చేసుకుందాం. ఒకసారి మొత్తం అంతా కలుపుకొని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలాగే ఇలాచీ పౌడర్ అండి, 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా కలుపుకొని
ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. మనము నెయ్యి అప్లై చేసిన ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దానికి నెయ్యి అప్లై చేసుకుని ఒకసారి స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకుందాం. ఇలా పీసెస్ పెట్టుకోవాలి. మనం ఈజీగా పీసెస్లా కట్ చేసుకోవచ్చు. అంతే అండి, పల్లి చిక్కీ రెడీ అయిపోయింది. చూసారు కదండి, పల్లి చిక్కీ రెడీ అయిపోయింది. ఈ విధంగా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో హెల్దీ పల్లి చిక్కీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.